ఎప్పుడైనా నేను నిన్ను కోప్పడితే నన్ను అలా వదిలిపెట్టి వెళ్ళిపోకే. నిన్ను వదిలేయడం అంటే ఊపిరి వదిలేయడమే కన్నా. ఈ డైలాగ్ అంటే ఒక గొప్ప ప్రేమ కథ అని అనుకున్నారా? కాదు, ఇది ఒక సామాన్య తండ్రి ప్రేమ. ఒక చిన్నపాటి పొరపాటుతో పారిపోయిన కన్న కూతురు, ఆ బ్యూటీ వెనుక దాగి ఉన్న ఒక భయంకరమైన నిజం. సీనియర్ నటుడు నరేష్ గారు, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో నటించిన బ్యూటీ సినిమా. నేటి యువతరం తెలుసుకోవాల్సిన పాఠం ఈ సినిమాలో ఉందా? అసలు ఈ కథలో ఉన్న ఆ షాకింగ్ ట్విస్ట్ ఏంటి? ఈ రివ్యూలో క్లియర్గా తెలుసుకుందాం. ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే, నారాయణ అలియాస్ నరేష్ ఒక సామాన్య క్యాబ్ డ్రైవర్. తన కూతురు అలైక్య అంటే ఆయనకు ప్రాణం. ఆమె అడిగిందని ఎంతో కష్టపడి ఒక స్కూటీని కొనిస్తాడు. కానీ అలైక్య మాత్రం పెట్రైనర్ అర్జున్ అలియాస్ సంగీత ప్రేమలో పడుతుంది. అయితే ఒకరోజు అర్జున్తో అలైక్య అసభ్యకరంగా వీడియో కాల్ మాట్లాడుతుండగా తల్లి వాసుకి చూస్తుంది. ఆ కోపంలో తల్లి చేయి చేసుకోవడంతో అలైక్య ఇంటి నుండి పారిపోయి అర్జున్తో కలిసి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. ప్రాణంగా చూసుకున్న కూతురు కనిపించిపోయేసరికి నారాయణ గుండె పగిలిపోతుంది. మరోవైపు హైదరాబాద్లో అమ్మాయిలను వేధించే ఒక క్రూరమైన గ్యాంగ్ తిరుగుతుంది. మరి పారిపోయిన ఈ ప్రేమ జంటకు ఆ నేరముఠాకి ఉన్న సంబంధం ఏంటి? అసలు అర్జున్ మంచివాడేనా, లేక అతని వెనక మరో కోణం ఉందా? చివరికి ఆ తండ్రి తన కూతుర్ని కనుక్కున్నాడా అన్నదే మిగతా కథ. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్: నరేష్ గారి నటన. ఈ సినిమాకు ఆయన వెన్నెముక్క. ఒక మధ్యతరగతి తండ్రి ఆవేదన ఆయన కళ్ళకు కట్టినట్లు చూపించారు. అంకిత్ కొయ్య ఎప్పుడూ కామెడీ చేసే అంకిత్ ఇందులో 2 షేడ్స్ ఉన్న పాత్రలు అదరగొట్టాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో అతని పాత్ర ఇచ్చే థ్రిల్ బాగుంటుంది. సంగీతం: విజయ్ బుల్గాని మ్యూజిక్ సినిమాలోని ఎమోషన్స్ని బాగా ఎలివేట్ చేసింది. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్: కథనంలో వేగం లేకపోవడం. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. అనవసరమైన సీన్లతో కథనాన్ని సాగదీసినట్లు అనిపిస్తుంది. లవ్ ట్రాక్: హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ చాలా ఇమ్మెచ్యూరల్గా, అక్కడక్కడ క్రింజీగా అనిపిస్తాయి. ప్రిడిక్టబిలిటీ: కథలోని కొన్ని మలుపులు ముందుగానే ఊహించేలా ఉంటాయి. పోలీసుల ట్రాక్ మరియు విలన్ల సీన్లు ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. ఈ సినిమాకు టెక్నికల్ అంశాలు: దర్శకుడు వర్ధన్ ఎంచుకున్న పాయింట్ నేటి తరానికి చాలా అవసరం. కన్నవాళ్ళను కాదనుకుని వెళ్ళే యువత ఎలాంటి ఇబ్బందులు పడతారో చూపించాలనుకున్నారు. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. చివరిగా చెప్పాలంటే బ్యూటీ నేటి యువతకి ఒక పాఠం లాంటిది. కథలో కొత్తదనం లేకపోయినా తండ్రి కూతుళ్ళ ఎమోషన్ కోసం, నరేష్ గారి యాక్టింగ్ కోసం ఒకసారి చూడొచ్చు. కానీ స్లో నరేషన్ మరియు సాగతీత సీన్లను భరించాల్సి ఉంటుంది. మరి ఈ సినిమా మీరు ఇప్పటికే చూసుంటే మీకు ఏమనిపించింది? అలైక్య లాంటి పాత్రల గురించి మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.